ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించి సహాయం కోసం ఆయనను మాత్రమే చూడగలిగే వారిపై ఆయన దయను చూపించే గొప్ప దేవుడు. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఓటమి తప్పదు అని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏకాంత ప్రార్థన. రహస్యంగా చూస్తూ జవాబు ఇవ్వగలిగిన దేవునితో ఒంటరిగా మాట్లాడి మన సమస్యను తెలియజేయడమే. అంతేకాని మన సొంత ఆలోచనలతో, మన సొంత జ్ఞానంతో మనుషుల మీద, అధికారుల మీద ఆధారపడి వారి నుండి సహాయం అందక నిరాశపడడం కాదు. ఆనాడు యెహోషువ ఓటమి తప్పదు అని అనుకున్నప్పుడు ఒంటరిగా నిలబడి దేవునికి చేసిన ప్రార్థన 5 రాజులపై విజయాన్నిచ్చింది. ఏలియా దేవునికి ప్రార్థించినప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి యెహోవాయే దేవుడని ఆహాబును ఒప్పించింది. సముద్రపు అట్టడుగున చేప కడుపులో యోనా చేసిన ప్రార్థనే నినివే ప్రజలకు మారుమనస్సు సందేశాన్ని ప్రకటింపజేసింది. మేడగదిలో ఒంటరిగా దేవునితో గడిపిన సమయమే దానియేలును సింహాల బోనులో నుండి కాపాడి ప్రధానిగా చేసింది. ఇలా అనేక మంది విశ్వాస వీరులు, మిషనరీలు, గొప్ప గొప్ప దైవజనులు అందరి యొక్క విజయ రహస్యం దేవుని యందు విశ్వాసంతో వారు గడిపిన ప్రార్థనా సమయాలే. కాబట్టి నీకున్న పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా సరే మోకరించి ప్రార్థించి దేవుణ్ణి ఆశ్రయించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా విజయం పొందే విధంగా చేస్తారు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంతో దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నిండు వందనాలు. నమ్మదగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు అయ్యా. నిన్ను ఆశ్రయించి నిన్ను వెదకే వారి ఎడల నువ్వు చూపే కృప చాలా ఉన్నతమైనది. నువ్విచ్చే విజయం ఊహకు అందనిదయ్యా. ఈరోజు మీరు మాట్లాడిన వాక్యం ప్రకారం మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి విజయం పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.